వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇది మనం చెప్పబోయే సినిమా థగ్ లైఫ్. కమల్ హాసన్, సిలంబర్ ఎన్టీఆర్, త్రిష, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, సంజనా కృష్ణమూర్తి, జూజు జార్జ్, నాజర్ ఇలా కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. దీనికి టెక్నికల్గా తీసుకుంటే డైరెక్షన్ మణిరత్నం, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సినిమా విషయానికి వస్తే చాలా స్లో మూవీ. ఇది మణిరత్నం మేక్ సినిమా అని అనిపిస్తుంది. ఎంత మంచి సినిమా చేస్తున్నాడు కానీ దీంట్లో మణిరత్నం మాకు ఎక్కడా కనపడదు. అంత ఇదిగా ఉంది సినిమా. నాకైతే పూర్తిగా డిసప్పాయింట్మెంట్ ఈ సినిమా చూసి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఎంతో ఎదురు చూసి పోయిన సినిమా, కానీ బాగా డిసప్పాయింట్ అయింది సినిమా. విషయానికి వస్తే 94-95 టైంలో ఒక పోలీస్ అటాక్ జరిగింది. అది జరిగినప్పుడు సిలంబస్ వాళ్ళ ఫాదర్ని షూట్ చేస్తారు కమల్ హాసన్ గ్యాంగ్. ఆమె చచ్చిపోతాడు. సో అతను తీసుకొని పెంచుతాడు. వదులుకుంటే తీసుకోవాలి. సో 2016 నుంచి చూపిస్తారు. అప్పుడు సిలంబస్ అని అతన్ని పెంచుకుంటాడు. సో ఇతని తర్వాత గ్యాంగ్స్టర్గా అతన్ని చేస్తాడు అన్నమాట. సో ఒక మర్డర్ విషయం మీద, అంటే నాజర్ కూతురు చనిపోద్ది. సో అతన్ని చెరిపి అతన్ని చంపేసి జైలుకి వెళ్తాడు కమల్ హాసన్. సో ఇక్కడ నాజరు మిగతా వాళ్ళందరూ కలిసి ఇతన్ని ట్విస్ట్ చేస్తారు. సింబోని ఇట్లా నువ్వు లీడర్ అవ్వాల్సింది, నేను మీ నాయన చంపింది కమల్ హాసనే అని చెప్పి ట్విస్ట్ చేసి ఒకలాంటి పని చేస్తారు. ఓవరాల్గా చిన్న లైన్ ఏంటంటే సినిమాలో ఆధిపత్య పోరు. అంటే ఎవరు డాన్గా ఉండాలి, ఎవరు లీడర్గా ఉండాలి అందరికీ అసలు నాజర్కి ఉంటుంది, జడ్జ్కి ఉంటుంది. సినిమాస్ లేదు ఎక్కిస్తారు. కమల్ హాసన్ ఆల్రెడీ ఉంటాడు అన్నమాట. సో ఇదేంటంటే చిన్న విషయాన్ని దాన్ని మీద చేస్తారు. సో అంత మించి ఇంకే సినిమా నేను చెప్పుకోదగ్గర ఏముందంటే స్టంట్స్ బాగుంది. కమల్ హాసన్ బాగా చేశాడు, సింబు అందరూ యాక్ట్ బాగా చేశాడు. కానీ హైలైట్గా కమల్ బాగా యాక్ట్ చేశాడు. సబ్జెక్ట్ అయితే అస్సలు ఎవరికి నచ్చదు. సబ్జెక్ట్ అంత వర్స్ట్గా ఉంది. అది స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఏం లేదు, అలా వెళ్తుంది. పోతే ఇంకా త్రిష క్యారెక్టర్ అసలు వేస్ట్. ఆ నాయకన్ సినిమాలో హీరోయిన్ వచ్చి ఒక వ్యభిచారి దీంట్లో ఉంటుంది, అక్కడ తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ లైన్ బాగుంది. ఇక్కడ వాళ్ళ సింబు వాళ్ళ చెల్లిని ఎత్తుక్కుంటూ పోయే దాంట్లో త్రిషాన్ని కలుస్తాడు. త్రిషాన్ని తీసుకొని వచ్చి ఆయన ఇదిగా ఉంచుకుంటాడు, ఉంపుడుగెత్తగా ఉంచుకుంటాడు. ఆ సీన్ అవసరం లేదు. అదే ఉంపుడుగెత్తని కమల్ హాసన్ ఒకవేళ చచ్చిపోయేట్టుగా క్రియేట్ చేసినప్పుడు సింబు తీసుకొని పోయి వాళ్ళ ఆమెని ఇంట్లో పెట్టుకుంటాడు. సో అవన్నీ కొద్దిగా రబ్బిష్గా అనిపించింది. ఇంత పెద్ద డైరెక్టర్ అది ఎందుకు ఆ మిస్టేక్ చేశాడో కూడా అర్థం కావట్లేదు. అంటే అది కరెక్ట్గా అనిపించలేదు ఆ సీన్. అదేది ఓవరాల్గా సెంటిమెంట్ కూడా ఎక్కడ పలకలేదు. లాస్ట్లో అభిరామికి కొద్దిగా మర్చిపోయినట్టుగా కొద్దిగా చూపిస్తారు. అక్కడ కూడా సెంటిమెంట్ కూడా ఏం పండలేదు. సో ఓవరాల్ అయితే సినిమా చెప్పుకోదగ్గ సినిమా కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.